చాలా కారణాలు ఉన్నాయి. వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ మిమ్మల్ని ఈ తెలుగు ఆల్బమ్ రిలీజ్ చేయటం విజయవాడలో అయింది. మీ అందరినీ హైదరాబాద్ ప్రెస్ ఎవరిని కలవటం అవ్వలేదు. ఒక్కసారి ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ మీట్ యూ అండ్ షేర్ మై థాట్స్. సెకండ్లీ, చాలామంది కూడా హూ ఎవర్ హ్యావ్ సీన్ ద వీడియో అప్రిసియేషన్స్ ఎన్నైతే వస్తున్నాయో ఇంకో పక్క నుంచి ఇది ఏమన్నా ఒక పొలిటికల్ ఎంట్రీయా లేకపోతే ఒక పబ్లిసిటీ స్టంటా అని కూడా అడిగిన వాళ్ళు, లేకపోతే అలా వాళ్ళు అనుకొని రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ వుడ్ లైక్ టు క్లారిఫై వెరీ క్లియర్లీ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ ఎంట్రీ అయితే కాదు. డెఫినెట్గా ఇది నా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయి చేసిన ఒక ప్రాజెక్ట్. మోదీ గారిని నేను అట్ దిస్ పాయింట్ ఐ థింక్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ది అవర్ ఫర్ ద కంట్రీ అండ్ దట్స్ ద రీజన్ ఈ ప్రాజెక్ట్ అనేది ఒకటి మొదలుపెట్టి చేయటం అనేది ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. సెకండ్లీ, పబ్లిసిటీ స్టంట్ అంటే దానికి ఆన్సర్ కూడా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఎందుకంటే నేనేదో నా ప్రొఫైల్ ద్వారా ఒక 10 మందికి మెసేజ్ రీచ్ చేద్దామని చూడటమే తప్ప ఐ హ్యావ్ నో అదర్ ఇంట్రెస్ట్ ఆర్ ఇంటెన్షన్. అండ్ మీరు 2010 ఇయర్ నుంచి చూసినా కూడా నా ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఎవర్ ఐవ్ డన్, లాస్ట్ ఆల్బమ్ చేశాను ఇషానా అని, అది కూడా ఇట్ వాజ్ అ స్పిరిచువల్ ఫ్యూజన్ ఆల్బమ్. అండ్ దాని నుంచి కూడా ఉన్న ఫండ్స్ అన్నీ ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి ఈషా ఫౌండేషన్ అని కోయంబత్తూరులో. సో ప్రతి రూపాయి కూడా దాని నుంచి వచ్చిన అమౌంట్ ఆ ఫౌండేషన్కి ఎన్వైరన్మెంటల్, సోషల్, స్పిరిచువల్ రిలేటెడ్ కాజ్కి ప్రతి రూపాయి కూడా వాడటం జరిగింది ఆ ప్రాజెక్ట్ నుంచి. సో అది కూడా మనస్ఫూర్తిగా అనుకొని చేయాలనిపించి చేసిన ఒక ప్రాజెక్ట్. అలాగే వేకప్ ఇండియాని నేను అదే లెవెల్లో పెడతాను. ఇట్ ఈస్ మోర్ అ సోషల్ ఆర్ అ రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అయి చేసిన ప్రాజెక్టు. అండ్ చాలామంది అడిగిన కొన్ని క్వశ్చన్స్ అవి మీకు ముందే, మీరు అడగకముందే ఆన్సర్ చేస్తాను. ఇదన్నా పార్టీ వాడు చేయమని వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి అడిగారా? లేదు. ఇది టోటలీ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ పార్టీ. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నా బాధ, నా ఆలోచన. నేను మన కంట్రీకి మంచి అవ్వాలి అంటే ఇలా జరగాలి అని అనుకుంటున్నాను. అనిపించింది ఏ రకంగా అయితే మీ అందరి ముందుకు తీసుకురాగలను అనుకున్నాను, ఈ పాట ద్వారా తీసుకొచ్చాను. సో బిఫోర్ ఐ గో ఇన్ టు మోర్ డీటెయిల్స్ అబౌట్ మన ప్రజెంట్ సిచ్యువేషన్, ఒక చిన్న జస్ట్ ఒక సెలబ్రిటీ అనగానే టెలివిజన్ స్క్రీన్ ముందుకొచ్చో లేకపోతే కెమెరాల ముందుకొచ్చో ఒక మనిషిని కానీ ఒక ప్రోడక్ట్ని కానీ ఎండోర్స్ చేశారు అంటే ఇది ఒక ఏముందిలే, ఎలక్షన్స్ అయిపోయినాక మళ్ళీ మామూలే, అందరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు, ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల ఐఎమ్ హ్యావింగ్ టు టెల్ యూ ఒక చిన్న బ్యాక్గ్రౌండ్. వన్ ఇస్, నేను మ్యూజిక్ అనేది ఈజ్ మోర్ మై ప్యాషన్. ఇట్ ఈస్ నాట్, నేను ఇట్స్ అ ప్రొఫెషన్. డెఫినెట్గా ఒక ప్యాషనే నా ప్రొఫెషన్ అవ్వటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలా కాకుండా ఐ ఇంటూ అ లాట్ ఆఫ్ బిజినెసెస్ ఆల్సో. లాస్ట్ 10 years నుంచి బబుల్స్ అని ఆర్గనైజేషన్ వేర్ చైన్ ఆఫ్ సెలాన్స్ అండ్ స్పాస్, 7 branches ఉన్నాయి. అలాగే ఐ హ్యావ్ అ ఫిట్నెస్ జిమ్ అండ్ అ ఫిట్నెస్ సెంటర్. దెన్ అలాగే ఒక డాన్స్ స్కూల్, ఒక సొసైటీ ఉంది. అలాగే ఒక ప్రొడక్షన్ హౌస్, కొన్ని టీవీ షోస్ కూడా చేసాం ప్రొడక్షన్. అండ్ ఒక వీవర్స్ ఇనిషియేటివ్గా చేనేతలు తయారు చేసే ఒక డిఫరెంట్ వీవర్స్ ఫ్రమ్ అక్రాస్ ద కంట్రీ, వాళ్ళందరి నుంచి కూడా కూర్చొని డిజైన్లు ఇచ్చి వీవర్స్తో కూడా ఒక ఇనిషియేటివ్ చేసి ఆలయం అనేది ఒక స్టోర్ పెట్టి దాని ద్వారా ఒక సొసైటీ, ఆలయం సొసైటీ అని పెట్టి దాంట్లో నుంచి కొంత ఫండ్స్ని దీనికి డైవర్ట్ చేసి ఆ చేనేత వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం ఆ స్టోర్ ద్వారా. చాలా ఆర్గనైజేషన్స్ కూడా గత 10 ఏళ్లుగా నా వంతు నేను కుదిరినంత చేస్తున్నాను. బట్ ఐ సమ్వేర్ ఫీల్ లెగసీ ఇంకా చాలా చెయ్యాలి, రెస్పాన్సిబిలిటీ ఉంది. అండ్ ఇలా నేను కాదు, నాలాగా ప్రతి ఒక్కరూ వాళ్ళ వంతు చేయాలని నాకు బాగా కోరికండి. సో నా నుంచి మొదలెట్టిన ఒక ఇనిషియేటివ్ ఇది. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాం అనుకుంటున్నాను, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఫర్ ఆల్ దోస్ హూ బిన్ ఇన్ జర్నలిజం ఫర్ మెనీ ఇయర్స్, అంటే చాలా ఏళ్ల నుంచి ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ఉండే ఉంటారు ఇక్కడ. మా అమ్మమ్మ గారు తేళ్ల లక్ష్మీకాంతమ్మ గారు. ఖమ్మం మొదటిసారి ఎలక్షన్ ఖమ్మం కాంగ్రెస్కి గెలిచిన ఫస్ట్ పర్సన్ అండ్ 25 years షీ వాజ్ ఎలెక్టెడ్. ఏ రోజు ఎలక్షన్ ఓడిపోయినది ఆవిడకి లేదు పేరు. అండ్ హైయెస్ట్ మెజారిటీతో గెలిచారు ప్రతి ఎలక్షన్ కూడా. షీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ గాంధీయన్ అనగానే మళ్ళీ వేరే అనుకోకండి, నేను మహాత్మా గాంధీ గారి గురించి మాట్లాడుతున్నాను. అండ్ షీఈస్ వెరీ స్ట్రాంగ్ అండ్ ఎప్పుడు షీ బిలీవ్డ్ ఇన్ డెమోక్రసీ అండ్ రైట్స్, అన్ని రకాలుగా కూడా ఎన్నో షీ డిడ్ అ లాట్ ఆఫ్ యాక్టివిటీస్ వైల్ షీ వాజ్ ఇన్ ద పార్లమెంట్. బోల్డ్ అన్ని చేశారు. ఇన్ఫ్యాక్ట్
ఇందిరాగాంధీ వాజ్ వన్ ఆఫ్ హర్ వెరీ క్లోజ్, ఆవిడకి బాగా క్లోజ్ ఆ టైంలో. బట్ ఎమర్జెన్సీలో షీ వెంట్ అగెన్స్ట్ ఇందిరాగాంధీ, అపోజ్ చేశారు ఎమర్జెన్సీలో నచ్చక. అండ్ ఆ టైంలో కాంగ్రెస్ నుంచి ఎక్స్పెల్ చేయటం అయింది అమ్మమ్మని. సో దిస్ వాజ్ హర్ బ్యాక్గ్రౌండ్. దో బీ షీ బిలీవ్డ్ ఒక పార్టీలో ఉండి కూడా సౌత్ ఇండియా నుంచి షీ వాజ్ ద ఓన్లీ ఎంపీ దట్ అపోజ్డ్. సో దీన్ని బట్టి కొంత అర్థం, లైక్ వాట్ వీ గెయిన్, నాకు కానీ మా అమ్మగారికి కానీ మా ఫ్యామిలీలో కానీ ఒక ప్రిన్సిపల్ ఆవిడ నుంచి మేము నేర్చుకుంది, బిలీవ్ ఒక కరెక్టా కాదా అని అనిపించినప్పుడు, కాదనిపించినప్పుడు వీ స్టాండ్ అప్ అండ్ సే ఇట్. అండ్ ఇన్ హర్ 25 years of power, there were situations where she was, ఆవిడ చెప్పుకున్న మాటలు కావి, ఆవిడతో పాటు ఉండి ఉన్న వాళ్ళందరూ, ఆల్ దీస్ పొలిటీషియన్స్ టుడే, ఇప్పుడు ఉన్న ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్, ఎంతోమంది ఆవిడ టికెట్లు, ఆవిడ ద్వారా వచ్చిన టికెట్లు వచ్చి ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్వేస్ సెడ్ చీఫ్ మినిస్టర్ అవ్వటానికి కూడా ఒక అవకాశం ఉండింది. డైరెక్ట్గా ఇందిరాగాంధీ గారు వాళ్ళేదే ఆఫర్డ్ హర్ అవ్వండి అని. బట్ షీ వాజ్ ద వన్ హూ సెడ్ లేదు, నాకు కింగ్ అవ్వాలని కోరిక కాదు, ఏబుల్ పీపుల్ని పైకి తీసుకురావాలి, వాళ్ళు ముందుకు వెళ్ళాలి, మీ రిఫార్మ్స్ మంచిగా తీసుకెళ్ళాలి అని. సో సమ్ ఆఫ్ ద పీపుల్ దట్ షీ బ్రాట్ ఇన్ టు పొలిటికల్ లైఫ్ వాజ్ పివి నరసింహారావు గారు, హూ ఆల్వేస్ కాల్డ్ హర్ గురు అని పిలిచేవారు, నాకు గురువు గారు అని అమ్మమ్మ గారిని. సో అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఈవెన్ ఇన్ పార్లమెంట్ చాలా విషయాల మీద ఆంధ్ర, మన స్టేట్కి, సారీ తెలుగు వాళ్ళకి అనాలి ఇప్పుడేమో, తెలుగు వాళ్ళకి చాలా విషయాల మీద షీ ఫాట్ ఇన్ ద పార్లమెంట్ అండ్ బ్రాట్ అ లాట్ ఆఫ్ చేంజెస్. విశాఖ స్టీల్ ప్లాంట్ రావటం కానివ్వండి, సింగరేణి కోల్ మైన్స్ అవనివ్వండి, ఇన్ఫ్యాక్ట్ ఐపీఎస్ ఆఫీసర్స్ విమెన్ అవ్వకూడదు అనేది ఒక ఆఫ్టర్ మ్యారేజ్ ఎలిజిబిలిటీ లేదు అని దే వాజ్ అ లాట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఉన్నప్పుడు షీ వాజ్ ద వన్ హూ ఫాట్ ఫర్ దట్ రైట్. అండ్ యునో పెళ్లి తర్వాత కూడా వాళ్ళకి దే షుడ్ బి ఎలిజిబుల్ టు బీ ఇన్ ద ఐపీఎస్ అని ఫైట్ చేసింది. ఇటువంటి ఎన్నో కారణాలకి షీ స్పెంట్ హర్ లైఫ్, షీ డివోటెడ్ హర్ లైఫ్ ఫర్ ద పీపుల్ అండ్ ద సొసైటీ. ఇవన్నీ ఆవిడని చూసి మేము ఎంతో కొంతైనా నేర్చుకోవాలి కదా అనిపించేది. అండ్ 25 years ఇట్లా పవర్లో ఉండి, మా తాతగారు తేళ్ల సుబ్బారావు గారు, ఇద్దరు లేరు ఇప్పుడు, బట్ తాతగారు వాజ్ ద చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పొజిషన్స్. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మా అమ్మగారు పెళ్ళయింది 1979లో. పెళ్ళికి పిఎఫ్ మీద, దే ఆల్ కేమ్ ఫ్రమ్ వెరీ గుడ్ ఫ్యామిలీస్, పెద్ద ఫ్యామిలీల నుంచి, కానీ దే లెడ్ అ వెరీ సింపుల్ లైఫ్. నాకు గుర్తుండి ఒక ఫ్రిడ్జ్ కూడా లేదు మా తాతగారు అమ్మమ్మ ఇంట్లో. దట్స్ హౌ మమ్మీ కానీ వీళ్ళంతా గ్రో అప్ అయింది అలాగా. అండ్ పిఎఫ్ మీద 50,000 లోన్ తీసుకొని మా అమ్మగారు పెళ్లి చేశారు, బీయింగ్ ఇన్ పవర్ ఫర్ సో మెనీ ఇయర్స్. సో అటువంటివన్నీ చూసి అసలు గుండె నొప్పి, అంటే అదొక బాధ వస్తుంది. వాళ్ళు ఉన్న పరిస్థితులు, పెళ్ళిళ్ళు అవనియండి, ఏదైనా అవనియండి, అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్స్, పొలిటికల్ అనగానే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనీ, ఫ్లాషింగ్ సో మచ్. ఆ రోజుల్లో అంత సింపుల్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళని చూసి ఇప్పుడున్న పరిస్థితులు చూసి చాలా బాధ కలిగింది. సో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ మీ టు సే ఐ హ్యావ్ టు స్టాండ్ అప్ అండ్ డూ సంథింగ్, ఏదో ఒక రకంగా నేను కాంట్రిబ్యూట్ చేయగలగాలి ఇప్పుడున్న పరిస్థితులకి అనే ఆలోచన వల్ల వచ్చినదే ఈ వేకప్ ఇండియా. అండ్ అమ్మమ్మ వాజ్ నాట్ జస్ట్ ఒక పొలిటీషియన్ కాదు, ఒక అమ్మమ్మగా కాదు, షీఈ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ టు మీ, మై మదర్, మై ఫాదర్, మై బ్రదర్, ఆల్ ఆఫ్ అస్. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్, బట్ ఆవిడ్ని తలుచుకుంటే ఇట్స్ రియలీ లైక్ దట్. సో మా అందరికీ కూడా చాలా పెద్ద ఎమోషన్ అండ్ షీ వాజ్ అ స్ట్రెంగ్త్. మా అందరికీ కాళ్ళ మీద ఎలా నిలబడాలో నేర్పించారు చాలాసార్లు. మా అమ్మగారు జోగులాంబ గారు, షీ వాజ్ అ స్టూడెంట్ లీడర్. ఇన్ఫ్యాక్ట్ అరుణ్ జైట్లీ గారు, హూస్ ద రాజ్యసభ అండ్ అపోజిషన్ లీడర్, వాజ్ ద వన్ హూ ఐడెంటిఫైడ్ అమ్మ వెన్ షీ వాజ్ అ స్టూడెంట్. ఢిల్లీ యూనివర్సిటీలో ఆవిడ, షీ స్టూడ్ ఎలక్షన్స్ అండ్ షీ వాజ్ ద జాయింట్ సెక్రటరీ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ. ఆల్ ద బిగ్ లీడర్స్ టుడే లైక్ విజయ్ గోయల్ గారు కానివ్వండి, రజత్ శర్మ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దే ఆల్ వర్క్ టుగెదర్ డ్యూరింగ్ హర్ స్టూడెంట్ డేస్. బట్ ఎప్పుడు కూడా తను ఎందుకో ఈ సిచ్యువేషన్లో నేను ఫిట్ అవ్వనేమో, నేను ఎప్పుడు ఈ పొలిటికల్గా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఉండలేము, ఇమ్మడలేము అనే ఫీలింగ్తో దూరంగా ఉండటం జరిగింది ఇన్నేళ్ళు కూడా. కానీ ఐఎమ్ ష్యూర్ మమ్మీ ఈజ్ రిగ్రెటింగ్. అదేదో ముందు అడుగు అప్పుడే తీసుకొని కొంచెం ముందుకెళ్ళి ఉంటే
ఏదో ఒక రకంగా అమ్మమ్మ ఫుడ్ స్టెప్స్లో ఎంతో కొంత షీ వుడ్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద కంట్రీ అండ్ ది స్టేట్ అని అనిపిస్తుంది. అండ్ ఇవాళ సర్కమ్స్టాన్సెస్ లైక్ ఐ షేర్డ్, ఎలక్షన్ అనగానే డబ్బులు తప్ప ఏమీ కనిపించట్లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. వీళ్ళెంత ఖర్చు పెడుతున్నారు, వాళ్ళెంత ఖర్చు పెడుతున్నారు. వీళ్ళు 10 కోట్లు అంటే వాళ్ళు 25 కోట్లు, వీళ్ళు ఒక అంత అంటే వాళ్ళు 3 అంతులు వాళ్ళకన్నా. అంటే ఇంత ఖర్చు పెట్టి పొలిటికల్గా ఎలక్షన్లో నుంచొని గెలిచినాక వాళ్ళు సర్వీస్ చేస్తారా, ఆ డబ్బులు వెనక్కి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తారా? ఇస్ అ క్వశ్చన్ ఐ హ్యావ్, అ స్ట్రాంగ్ క్వశ్చన్ ఐ హ్యావ్. అది ఆ 10 ఖర్చు పెట్టారు, 10 సంపాదించుకున్నారు, ఆ తర్వాత 10తో ఆపుతారా? ఆపరు, అలవాటు అయిపోతుంది. అండ్ దాని నుంచి ఇప్పుడు ఇంకా సొసైటీ ఏముంది, జనాలు ఏముంది, సోషల్ వర్క్ ఏముంది, ఇట్స్ అ బిజినెస్. ఈ బిజినెస్ని ఎలా ఆపాలి అంటే గత సంవత్సరంగా ఆల్మోస్ట్ ఎంతో బాధతో గడుపుతున్నాం ఎవ్రీ సింగిల్ డే. ఇట్ మైట్ సౌండ్ డ్రమాటిక్ బట్ దట్ ఈస్ ద రియాలిటీ. ఇప్పుడు నేను బయటకు వచ్చి చెప్పగలుగుతున్నా ఎందుకంటే 10 మందికి తెలిసిన మొహాన్ని కాబట్టి, నా మాట 10 మంది వింటున్నారు కాబట్టి నేను చెప్తున్నా. అలా మీలో ఎంతో మంది ఉండుంటారు హూ ఫీల్ ద సేమ్ వే యాజ్ మీ. డెఫినెట్గా ఇంత బాధ కలుగుతుంది, ఇటువంటి పరిస్థితులు మార్పు వస్తాయా, ఎప్పటికొస్తాయి? రావు, ఇంకా వర్స్ అవుతుంది. పోయినసారి 3 కోట్లు అయ్యే టికెట్ ఇప్పుడు 6, 6 దల్లా 16, ఇప్పుడు 25. గాడ్ సేవ్ ద కంట్రీ. అండ్ కంట్రీ పరిస్థితులు ఇదైతే స్టేట్ పరిస్థితి కంట్రీలోకి హైయెస్ట్. అన్ని రకాలుగాను వీఆర్ ఎట్ ద వర్స్ట్ కండిషన్. ఇటువంటి పరిస్థితుల్లో మనకి చేంజ్ అవసరమా లేదా? మీ నుంచే అడుగుతున్నాను ఆ మాట, మనకు అవసరమా లేదా? నాకు ఆ బాధతో జరిగిన నా వాట్ ఐ కుడ్ డూ, స్మాలెస్ట్ థింగ్ దట్ ఐ కుడ్ డూ, నా గొంతు ద్వారా ఎంతో కొంత 10 మందిని ఆలోచింప చేయగలను అన్న థాట్తో కేవలం చేసిన ప్రాజెక్ట్ ఈ వేకప్ ఇండియా. తెలుగులో చేయటం అయింది, అలాగే హిందీ కూడా చేశాము. ఒక ఆర్గనైజేషన్ ఉందండి విచ్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్, CAG అని, సిటిజన్స్ ఆఫ్ అకౌంటబుల్ గవర్నెన్స్. ఈ ఆర్గనైజేషన్లో చాలా యంగ్స్టర్స్ ఉన్నారు. అందరూ కూడా వాళ్ళంతటా అందరూ స్టాన్ఫర్డ్లు, IIMలు, IITలు, చాలా పెద్ద పెద్ద కాలేజెస్ నుంచి, స్కూల్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చిన వాళ్ళు. వీళ్ళంతా వాళ్ళ జాబ్స్ ఒక సంవత్సరం నుంచి వదిలేసి they've come to work for this project of Mission 272 ఫర్ నరేంద్ర మోదీ గారు. నిజంగా వీళ్ళందరికీ లెగిసి అందరం చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది. దే ఆర్ ఆల్ హియర్, అ కపుల్ ఆఫ్ దెమ్. కెన్ యూ ప్లీజ్? they're all here, they've really worked on building మోదీ గారికి వాట్ ఎవర్ వెనక నుంచి ఎంత పని చేసి బిల్డ్ చేసుకొచ్చారో ఫర్ హిమ్. ఒక సింగిల్ మనిషి అండి. ఈయనంత నన్ను ఇన్స్పైర్ చేయడానికి కారణం కూడా నాకు ఎప్పటి నుంచో కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఒక ఆశ ఉండింది. ఒక నాన్ పొలిటికల్, అంటే ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నాను కదా, నేను దిగి పాలిటిక్స్లోకి అన్నా దిగి మార్పు చేయగలనా అంటే, నేను నాకున్న మైండ్ సెట్కి, నా నేచర్కి నేను తగనేమో ఆ ఫీల్డ్లోకి అనిపిస్తుంది. బికాజ్ నాకు అనిపించింది ఇక్కడ నుంచి వస్తుంది. నేను వెనక ఒకటి ఆలోచించి ముందు ఒకటి మాట్లాడలేను, నాకు చేత కాదు. నేను నిజంగా ఎలక్షన్లో డబ్బులు పెట్టి నుంచున్నా కూడా ఆ డబ్బులు డొనేట్ చేశాను అనుకుంటాను, కానీ అది రూపాయి సంపాదించుకున్న ఉద్దేశం పొరపాటును కూడా ఉండదు. బట్ ఒక్కదాన్ని ఎంత చేయగలను లోపలికి వెళ్ళి, నాకు ఏదైనా కుదిరితే బయట నుంచి చేయాలని ఒక ఆశ ఉంది. ఒక 2-3 నెలలుగా బాగా ఆలోచిస్తున్నాను. ఏదైనా గుజరాత్లో బోల్డ్ అంత జరిగింది. ఎటువంటి పరిస్థితిలో ఉండేది గుజరాత్ 2001లో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు, ప్లేగ్ వచ్చినప్పుడు, రకరకాల పరిస్థితుల్లో ఉంది. ఇట్ వాజ్ ఇన్ ద వర్స్ట్. అంటే ఒక మనిషికి ఇన్ని బాధలు సినిమా కష్టాలు అంటారు కదా, అలా సినిమా కష్టాలు గుజరాత్కు ఉండినాయి 2001లో. అటువంటి కష్టాలు ఉన్న ప్లేస్కి నిజంగా ఒక మనిషి ఇట్లా వచ్చి దాన్ని రక్షించి ఈరోజు కంట్రీలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బెస్ట్ స్టేట్ అనే పరిస్థితికి తీసుకురాగలిగాడు ఈ ఒక్క మనిషి. సో ఎక్కడో హోప్, ఈ మనిషి ద్వారా బోల్డ్ అంత ఎంతో కొంత మనకి మార్పు వస్తుంది. గుజరాత్లో అంత జరిగితే మిగతా అంతా కలిపి ఎంతో కొంతైనా మారుతుంది. ఈ డబ్బులు ఆట అనేది ఎక్కడో ఒక చోట ఆగుతుంది అని ఒక చిన్న కోరిక. అండ్ ఆన్ దిస్ నోట్, ఇన్ ద నియర్ ఫ్యూచర్ నాలాగా కొంతమంది లైక్ మైండెడ్ పీపుల్తో ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఫామ్ చేసి రూరల్ డెవలప్మెంట్కి కానీ, ఇటువంటి ఫర్ ఆల్ ద తెలుగుస్. నాకు ఇది కూడా ఒక బాధే.
ఆంధ్రప్రదేశ్ అని చెప్పలేను, ఇంకా తెలుగు అనాలి. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఏమనుకుంటారో, నా మనసులో అయితే స్ట్రైట్గానే మాట్లాడుతున్నా, బట్ ఎక్కడెవరు తప్పుగా అర్థం చేసుకుంటారని ఒక బాధ. సో తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంత చేతనైతే అంత ఈ ఆర్గనైజేషన్ ద్వారా చేద్దామని, నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, బట్ డెఫినెట్గా మోదీ గారి గైడెన్స్లో, ఆయన హెల్ప్తో, ఆయన సపోర్ట్తో స్టేట్లో కూడా ఒక గుజరాత్లో ఎంతైతే జరిగిందో దాని నుంచి కొంతైనా తీసుకొని మన ద్వారా చేయాలని ఒక కోరిక. సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఆల్సో ఫర్ మీ టు టాక్ టు ఆల్ ఆఫ్ యూ. పార్టీ కోసం చేశానన్నట్టు ఫీల్ అవ్వట్లేదండి. నేను ఇప్పటికి కూడా మోదీ గారు ఒక సోషల్ కాజ్ అని ఫీల్ అయ్యి చేశాను ఈ ప్రోడక్ట్. అండ్ మోరోవర్ ఇతర పార్టీలు అంటే ఇది కూడా నేను ఒక పార్టీకి సంబంధించి చేయలేదు, బట్ హీ బిలాంగ్స్ టు దట్ పార్టీ అండ్ ఇట్ ఈస్ అబౌట్ ద పర్సన్ దట్ ఐఎమ్ టాకింగ్. అంటే ఒక ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్, వాట్ ఈస్ హిస్ కెపాసిటీ, అండ్ ఐ బిలీవ్ దట్ హీ ట్రూలీ కెన్ మేక్ అ చేంజ్ అనే ఒక నమ్మకంతో చేశా. ఒక దేశభక్తి గీతం చేయొచ్చండి. ఈ క్వశ్చన్ నన్ను ఇంతకు ముందు కూడా ఎవరో అడిగారు వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్లో. ఐ విల్ ఆన్సర్ ఇట్ ఫర్ యూ. నాకు ఈ పాట విన్నాక పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, టోటల్ అవుట్ సైడర్స్ చాలామంది, ఒక మిలేసుర్ మేరా తుమారా అని ఒక పాట వచ్చేది, గుర్తుందండి? 80s నుంచి ఎప్పటి నుంచో వచ్చేది. మిలేసుర్ మేరా తుమారా, వందే మాత్రం, తర్వాత వేకప్ ఇండియా, అలా అనిపించిందండి పాట వింటే అన్నారు. సో మీరు పాటని ముందు నుంచి చూస్తే, నేను ఒక పార్టీని పొగడలేదండి. విన్స్టన్ చర్చిల్ ఏమన్నారు, మన దేశం ఇండిపెండెన్స్ వచ్చిందని మనం గంతులు వేసుకోవటం కాదు, మీరు ఎటువంటి వాళ్ళ చేతిలోకి పవర్ వెళ్తుంది, ఆఖరికి సామాన్యుడికి గాలి నీరు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అన్నారు. దానికి ఎంతో దూరంలో లేవు మనం. ఇప్పుడు నాకు అంత స్ట్రాంగ్గా ఈ లీడర్ మనకి మార్పు చేయగలడు అని అనిపించినప్పుడు డొంక తిరుగుడు ఎందుకు? స్ట్రైట్గా చెప్తా, ఇది నాకు అనిపించింది, ఇవన్నీ ఆయన చేశారు, ఆలోచించి ఓటేయండి. వేకప్ ఇండియా, మోదీ ఆగయా అన్న. ఓట్ ఫర్ మోదీ అని నేను అనలా, అది మీరు ఆలోచించి మీరే చేస్తారని నా నమ్మకం. అండ్ ఒక్కటి చెప్తానండి ఈ విషయం మీద, అరాచకం మీద. ప్రతి ఒక్కరూ రైట్స్ 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 అంటారు. నేను కొంతమంది నాకు గుజరాత్లో ఉంటున్నాళ్ళు, అహ్మదాబాద్లో ఓల్డ్ సిటీలో అక్కడ స్టోర్స్ ఉన్నాళ్ళు, పరిచయస్తులు ఉన్నారనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్. వాళ్ళు ఈ 2002కి ముందు ఎప్పుడు కూడా మాతో ఎవ్రీ ఇయర్ ఒక మీటింగ్లో కలిసేవాళ్ళం. టైటన్ వీ హ్యావ్ షోరూమ్స్, టైటన్ షోరూమ్స్ అక్రాస్. అలాగే వాళ్ళకు కూడా గుజరాత్లో ఉన్నాయి. సో ఒక ఆల్ ఇండియా మీట్ జరిగినప్పుడు వాళ్ళు కూడా కలిసేవారు. మా ఫాదర్తో ఎప్పుడు అనేవారంట, ఎప్పుడు షాప్ తెరిసి ఉంటుందో తెలియదు, ఎప్పుడు మూసేయాలో తెలియదు, ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి అని, 2002 దాకా. ఆ తర్వాత నాన్నగారు కలిసినప్పుడు వాళ్ళని, ఎలా ఉంది పరిస్థితి అంటే, ఒక్క రోజు కూడా మాకు ముయ్యాల్సిన అవసరం రావట్లా, ప్రశాంతంగా బిజినెస్ చేసుకుంటున్నాము, ఏ గోళ లేదు అంటున్నారు. మరి అవన్నీ వింటే ఏది ఇప్పుడండి, ఒకటి మనం చెడు చూడాలంటే ప్రతి దాంట్లో కూడా చెడు చూడొచ్చు, మంచి మనసుతో చూస్తే ప్రతి దాంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది. సో నేను ఏది మీరు ఇలా చూడండి అలా చూడండి అంటలా. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఏం జరిగింది, డిడ్ ఇట్ బెనిఫిట్? అన్నా హజారేకి నేను వెన్ హీ వాజ్ ఫాస్టింగ్, నేను విజయవాడలో ఐ హ్యాడ్ అ వాక్ విత్ 3000 స్టూడెంట్స్. ఆల్బమ్, ఇట్ వాజ్ వెరీ షార్ట్ అండి, 10 రోజుల్లో జరిగింది అది. నేను చేయగలిగింది ఏంటి ఆ టైంలో? ఫస్ట్ నన్ను నుంచొని మాట్లాడమంటే ఎవరితో అయినా మాట్లాడతాను. ఐ యామ్ యాంటీ కరప్షన్, ఎస్ ఐ యామ్. నాకు భయం లేదు, నాకు ఎవరితో పని లేదు. మోస్ట్ ప్రాబబ్లీ, మోస్ట్ లైక్లీ కాదండి, ఐ డోంట్ థింక్ ఐ విల్. నేను చెప్తున్నాను కదా, ఆయన అంత తెలివి నాకు లేదు. అటువంటి పరిస్థితుల్లో కూడా అలా ఉండి ఒక దేశాన్ని ముందుకు తీసుకెళ్ళగేలాంటి మనిషి ఆయన. నాకు ఇది లేదు, నాకు అంత లౌక్యం లేదని నేను అనుకుంటున్నా. నాకు అలా అనిపించింది, నేను మాట్లాడతాను. మరి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కరెక్ట్ కాదు కదండి. 10 మందికి నచ్చింది మాట్లాడాలి, మనం అట్లా చేయలేం కదా, అనిపించింది మాట్లాడతాం కాదండి. ఆయన క్లియర్గా ఆయన ఏమన్నారు, వన్స్, ఇప్పుడు ఒక మనిషి ఎంత మార్పు తేగలరో అంత మార్పు ఆయన తెచ్చారని నేను నమ్ముతున్నా. మీరందరూ కూడా చాలా కాదండి, 2002 నుంచి చూసుకుంటే 15 ఏళ్ళు హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ వన్ స్టేట్. ఇప్పుడు ఆ స్టాటిస్టిక్స్ కూడా కొన్ని ఐ డిడ్ అ స్మాల్ స్టడీ, మీకు ప్రెస్ నోట్లో కూడా ఐ గేవ్. వెన్ ఇట్ కమ్స్ టు గుజరాత్, ఆల్ దట్ హెస్ హ్యాపెండ్. విమెన్ ఎంపవర్మెంట్ మీద కొన్ని చేశారు, ఎలక్ట్రిసిటీ మీద, రోడ్స్ మీద, ఇండస్ట్రీస్ మీద, అగ్రికల్చర్ మీద అండ్ ఎంప్లాయ్మెంట్ మీద, ఎన్ని రకాల. గుజరాత్ సింపుల్ స్టాటిస్టిక్, గుజరాత్
తప్పకుండా ఆయన వచ్చినాక ఎంతో కొంత మార్పు అయితే తీసుకొస్తారని చెప్తున్నా. ఒక మనిషి అక్కడ నుంచొని ఎంత మార్పు చేయగలరండి? ఎంత మార్పు కాదండి, నేను అడిగింది మీరు చెప్పండి. ఇప్పుడు జనాల్లో కూడా మార్పు రావాలిగా. ఆ మార్పు రావాలంటే ఎక్కడి నుంచి మొదలవ్వాలి? జనాల్లో కూడా రావాలిగా. ఎలా మాట్లాడుతున్నారు? అలవాటు చేసింది రాజకీయ నాయకులు అవ్వచ్చు, అలవాటు పడింది జనాలు కూడా కదా. డబ్బులు ఇచ్చినప్పుడు మీరెంత ఇస్తున్నారు, మీరు 500 ఇస్తే ఇంత, మీరు 2000 ఇస్తే ఇంత అని మాట్లాడుతున్నారుగా జనాలు కూడా. మార్పు ఎక్కడ రావాలండి? అటువంటి ఒక లీడర్ ఇంకా అలా అనుకుంటే ఎవరు రాలేరు. ఈ కంట్రీ ఇంకా బ్యాక్కి వెళ్ళిపోవటమే తప్ప, డెవలపింగ్ నుంచి అండర్ డెవలప్డ్కి వెళ్తుందే తప్ప డెవలప్డ్కి ఎప్పుడు వెళ్ళదండి. ఎంత మార్పు తేగలరు ఒక మనిషి, అంత మార్పు తేగలిగారు, తెచ్చారు. అండ్ నాకు నమ్మకం ఉంది ఎంతో కొంత డెఫినెట్గా ఆయన వచ్చినాక మార్పు అనేది వస్తుంది కంట్రీలో. బికాస్ హీఈస్ ద ఓన్లీ హోప్. నేను అనేది ఈ పాయింట్ అని కాదు, ఏమేమి ఉన్నాయి మన ముందు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు, ఆయన ఏం చేశారు? హూ ఇస్ మోర్ ఏబుల్ టుడే? ఇప్పుడున్న పరిస్థితుల్లో హూ ఎల్స్ విల్ యూ ఓట్ ఫర్? ఏమండి, అట్లా అనుకుంటే అంతకు ముందు ఉన్న లీడర్షిప్లో ఇంకా చాలా అభివృద్ధి అయిందండి. మరి అవి కూడా మాట్లాడాలి కదా. జరిగిందండి, బట్ ఏమవుతుంది? కరప్షన్ ఇజంట్ ఇట్ ద హైయెస్ట్ ఇన్ అవర్ స్టేట్, ఇన్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్? ఇజంట్ ఇట్ హైయెస్ట్? కంట్రీ మొత్తం ఒక ఎత్తు అయితే మన స్టేట్ ఒకటి ఒక ఎత్తా కాదా? ఆ కరప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి వల్ల వచ్చింది? అభివృద్ధి చెందింది ఎవరి వల్ల? కరప్ట్ అయింది స్టేట్. ఎంత దారుణానికి వెళ్ళిపోయాం. మీరు పాట వింటే నేను ఇప్పుడు ఒక మాట అన్నారండి, నిజంగా గనులు దోచుకొని గంతులేయడమా అన్నారు. ఆ గనులు అనేవి చాలా మంది దోచుకున్నారు, ఈ పార్టీ వాళ్ళు దోచుకున్నారు, ఆ పార్టీ వాళ్ళు దోచుకున్నారు అన్నారు. నిజమే అయి ఉండొచ్చు. నేను దోచుకున్నాడు ఏ పార్టీ కాబట్టి తిడుతున్నాను కాదు. ఆ తప్పు ఎవరు చేసినా తప్పే. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ ఎనీ క్రైమ్ డన్ బై ఎనీ పార్టీ. ఇట్ ఈస్ అబౌట్ ప్రిన్సిపల్స్, ఎథిక్స్. నాకు అనిపించింది నేను చేశాను.